నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటుంటారు. ఎవరన్నా మనకు నమస్తే పెట్టినప్పుడే కానీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడే కానీ మనం కూడా ఎదుటోళ్లకు అదే తీర్ల నమస్తే చెప్పాలి, అదే తీర్ల షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అట్లా కాదని నాకేంది అని మూతి పక్కకు తిప్పితే ఏమన్నా మర్యాద అనిపించుకుంటుందా అని వల్ల ఏంది గంత బల్ప మనిషికి అనిపిస్తుంది. ఇక మొన్నట్లయినా చెస్ టోర్నమెంట్లో గసంటి ముచ్చట్నే ఓటైంది. అటెంక ఏమైందన్నది ఈ వార్తలు మొత్తం చూసిరా పోర్రి. నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టకపోవడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాడు ఉజ్బెకిస్తాన్ చెస్ గ్రాండ్ మాస్టరు నోడిర్బేక్ యాకుబ్బోవ్. పోయిన నెల టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో మన ఇండియన్ గ్రాండ్ మాస్టరు 6 వైశాలితోటి మనోనికి మ్యాచ్ పడ్డది. అయితే ఏ ఆటల పోటీలైనా ఎదుటోళ్ళకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆట షురువు చేసుడు అన్నది ఒక ఆనవాయితీ కదా. అట్లనే వైశాలి కూడా యకుబ్బోవ్కు షేక్ హ్యాండ్ ఇచ్చింది. కానీ మనోడేమో అవసరం లేదన్నట్టు చెయ్యకుండా ఆమెను పట్టించుకోకుండా ఆటలలో లీనమైపోయాడు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయిపోయింది. చాలా మంది యకుబ్బోవ్ ప్రవర్తించిన తీరు మంచిగా లేదు, వైశాలి గంత మంచిగా షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వవా, నీకు అసలు కామన్ సెన్స్ ఉన్నదా అనుకుంటా నెటిజన్లు గట్టిగా సొట్లు పెట్టిరు. ఇక తన తప్పు తెలుసుకున్న యకుబ్బోవ్ వైశాలి దగ్గరికి పోయి ఇక వాళ్ళ అన్న ప్రజ్ఞానంద ముంగట్నే పూలగుత్తి చాక్లెట్లు ఇచ్చి తప్పైంది క్షమించు వైశాలి అని చెప్పుకొచ్చిండు. ఇట్లా మరి ఆ రోజు అట్లా ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఏదో ఆరాటంలో పడి అట్లా చేసినా తప్పు పట్టుకోకుర్రి, కావాలని చేయలే, నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అని బతిలాడే వరకు వైశాలి కూడా కరిగిపోయింది. దాంట్లో ఏమున్నదన్నా మేము కూడా ఏమనుకోం, క్షమించినా అనుకొచ్చే వరకు ఇక మనోడు నిమ్మలం అయిపోయాడు. చెస్ బేస్ ఇండియా వాళ్ళు వీడియోని సోషల్ మీడియాలో పెడితే ఇక మరి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఏముంటుంది, ఈసారి ఇడిచేయిర్రి మనోడిని అని కామెంట్లు చేస్తున్నారు అంతా.